నీ జీవితాన్ని కుదపేస్తున్నది పేదరికం కాదు, ప్రతిరోజు నువ్వు చెప్పుకునే ఆ ఒక్క ఎక్స్క్యూజ్. నీ పాకెట్ ఎంప్టీ కావచ్చు, కానీ నీ కరేజ్ ఎంప్టీ అయితే గేమ్ ఓవర్. చాలు భాయ్, ఇంకెంతకాలం అదే మాటలు. నాకు తెలీదు, నాకు రాదు, నా దగ్గర డబ్బు లేదు, నాకు సపోర్ట్ లేదు. ఒక క్వశ్చన్ అడుగుతా, నీకు నిజంగా సక్సెస్ కావాలా, లేక రీజన్స్ చెప్పడానికి మాత్రమే అలవాటు పడిపోయావా? ప్రపంచంలో ఎదిగిన వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ లేవా? వాళ్ళ దగ్గర డబ్బు రెడీగా ఉందా? వాళ్లకు ఫియర్ లేదా? సపోర్ట్ లేకుండా ఎదిగిన వాళ్ళు లేరా? డిఫరెన్స్ ఒక్కటే, కొందరు ప్రాబ్లమ్స్ చూసి ఆగిపోయారు, ఇంకొందరు అదే ప్రాబ్లమ్స్ని ఫ్యూయల్గా మార్చుకున్నారు. నీ జీవితాన్ని నాశనం చేసేది పరిస్థితులు కాదు, ప్రతిరోజు నువ్వే రిపీట్ చేస్తున్న ఆ ఒక్క లైన్, నాకు రాదు, నా వల్ల కాదు. విను, నీ డ్రీమ్ పెద్దదైతే ఎక్స్క్యూజెస్ చిన్నవిగా కనిపించాలి. ఈరోజు ఒక డెసిషన్ తీసుకో. కారణాలు చెప్పే మనిషిగా మిగిలిపోతావా, లేక రిజల్ట్స్ చూపించే మనిషిగా మారతావా? ఎందుకంటే నీ లైఫ్ని మార్చేది లక్కు కాదు భాయ్, యాక్షన్. ఎక్స్క్యూజెస్ చెప్పకుండా, రిజల్ట్ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా పట్టు విడవకుండా అనుకున్నది సాధించిన కొంతమంది గురించి తెలుసుకుంటే అసలు లైఫ్ అంటే ఏమిటో తెలుస్తుంది. ధీరుభాయ్ అంబానీ చిన్నగా పెట్రోల్ బంకు దగ్గర పనిచేసిన స్థాయి నుంచి వ్యాపారాన్ని ప్రారంభించారు. పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, హ్యూజ్ మనీ లేదు, కానీ స్మాల్ స్టార్ట్ చేసి బిజినెస్ ఎంపైర్ బిల్డ్ చేశారు. స్టార్ట్ స్మాల్ కావచ్చు, కానీ ఆలోచన స్మాల్ అయితేనే ప్రమాదం. ఏపీజే అబ్దుల్ కలాం చిన్నప్పుడు న్యూస్ పేపర్స్ అమ్మారు, ఫైనాన్షియల్ స్ట్రగల్స్ ఉన్నాయి, కానీ లెర్నింగ్ ఆపలేదు. లేటర్ సైంటిస్ట్ అయ్యి దేశపు ప్రెసిడెంట్ అయ్యారు. పరిస్థితులు చిన్నవి కావచ్చు, కలలు చిన్నవిగా ఉండాల్సిన అవసరం లేదు. నిక్ వోయిచిచ్ చేతులు కాళ్ళు లేక పుట్టారు. ఆయనకు రీజన్స్ చెప్పడానికి ప్రపంచం మొత్తం ఉంది, కానీ ఇప్పుడు ప్రపంచానికి మోటివేషన్ ఇస్తున్నారు. కొంతమంది చేతులు లేక గెలుస్తున్నారు, మనం ఎక్స్క్యూజెస్తో ఓడిపోతున్నామా? కర్నల్ హార్లాండ్ శాండర్స్ 60+ ఏజ్ తర్వాత సక్సెస్ వచ్చింది. చాలాసార్లు రిజెక్ట్ అయ్యారు, కానీ స్టాప్ కాలేదు. లేట్ అంటే ఫినిష్ కాదు భాయ్, స్టాప్ అంటేనే ఫినిష్. థామస్ ఎడిసన్ వేల సార్లు ఫెయిల్యూర్ అయ్యారని చెబుతారు. లైట్ బల్బు కోసం రిపీటెడ్ ఫెయిల్యూర్స్ ఫేస్ చేశారు. ఫెయిల్యూర్ అంటే ముగింపు కాదు, నేర్చుకునే ఫీ. ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర సృష్టించిన వారు ఎందరో ఉన్నారు. వీళ్ళంతా రీజన్స్ చెప్పలేదు కాబట్టి అనుకున్నది సాధించారు. మీరు కూడా అనుకున్నది సాధిస్తారు, మీరు బలంగా నమ్మితే. నాకు డబ్బు లేదు, సపోర్ట్ లేదు, ఏజ్ అయిపోయింది అని వీళ్ళ స్టోరీస్ విన్నాక కూడా అదే మాటలు చెప్తావా? సక్సెస్కి అడ్డం పరిస్థితులు కాదు, మనం రిపీట్ చేసే ఎక్స్క్యూజ్. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. మాకు మరింత ప్రోత్సాహం అందించడానికి మీరొక చిన్న సహాయం చెయ్యాలి. ఇంకా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మాకు ఆనందం కలిగించడానికి ఒక చిన్న లైక్ కొట్టండి. మరియు మా ఫ్యూచర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందాలంటే బెల్ ఐకాన్ను క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మరొక్కసారి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో చూసినందుకు హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదములు. బిజినెస్ మ్యాన్ టీమ్.